ఈరోజు మనం గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం, గోదా కళ్యాణం అంటారు. గోదా కళ్యాణం యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం. సాధారణంగా సీతారామ కళ్యాణం అని, శ్రీనివాస కళ్యాణం అని ఇట్లా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్ష్యం ఉంది మిగతా కళ్యాణాలతో పోలిస్తే అని చెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం. కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికి అని చెప్తున్నారు. ఎందుకని అంటే 2 కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించింది. ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేట్టుగా చేసింది. అందుకే పాడి అరుల వల్ల పల్వళై ఆయి అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదాదేవి యొక్క గొప్పతనం. ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు, కానీ వాళ్ళు తర్వాత వాళ్ళకి అందించలేదు. శ్రీకృష్ణుని అనుభవాన్ని వాళ్ళే పొందారు, అనుభవించారు, ఊరుకున్నారు తప్ప వేరే వాళ్ళకి అందించలేదు. సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది. పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది. కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహం ఆడారు. వారి అవతారాల అంటే ఇద్దరు నామరూపాలతో కూడినటువంటి వాళ్ళుగానే మానవులుగానే వివాహం ఆడారు. కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంది, విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహం ఆడింది. మరి ఇది విశిష్టత కదా. తన ఆచరణలో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేటట్టు చేసుకుంది. ఇది కదా గొప్ప అంటే. ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ళ తల్లి నిరూపించి చూపించింది. ఉలగనిల్ తోత్రమాయ నిండ్ర సుడరే తుయిలేరాయ్ అన్నారు. అంది అమ్మ. అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా, ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావం అనుపమానం, అసమానమని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది ఆ తల్లి. 3 పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది. అవి కృష్ణం ఉద్బోధ్య, కృష్ణం అధ్యాపయంతి. మరి కృష్ణం బలాత్కృత్య భుంక్తే, ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవలసిన విషయాల్ని మనకి ఆయన ఎట్టా తెలిసేటట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళు ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని, అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే వీరికి చిత్రవీధి అనే పేరు ఏర్పడిపోయింది. అంటే ఆ వీధికి చిత్రవీధి అనే పేరు స్థిరపడిపోయింది. తర్వాత వీధి ఉత్తర వీధి. అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు.
మానవ కన్యగా ఉన్న ఆండాళ్ళ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లిపుత్తూరులో. అమ్మ రామచంద్రుని ఇళ్ళవేల్పైన శ్రీరంగనాథుణ్ణి వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పయింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.